ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించగలిగితే ఉన్న స్థితి కంటే ఇంకా అధికమైన స్థితికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఈరోజు నీకు కొంచెం ఉండొచ్చు, కానీ దేవుడు నీతో తోడై ఉన్నాడని ఆలోచన నీకు వస్తే ఆ రోజు నుంచి నీ జీవితంలో ఆశీర్వాదం మొదలవుతుంది. ఆ రోజు నుంచి నీ జీవితంలో దీవెన మొదలవుతుంది. ఆ రోజు నుంచి నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక గొప్ప మలుపు నీ జీవితంలో తప్పకుండా తిరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని తోడు అయా నాకు కావాలి ప్రభువా, దేవుని తోడు నాకు అవసరం ప్రభువా, అయా దేవుని తోడు నాకు చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించగలిగి మీరు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ముఖకాంతిలో, దేవుని యొక్క ప్రసన్నలు కనిపిస్తూ ఎల్లప్పుడూ ఆయన సహాయం కోరుకుంటూ, ఎల్లప్పుడూ ఆయన తోడు కోరుకుంటూ మీరు భక్తిలో ముందుకు సాగలి మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను నేను మీకు బయలుపరుస్తూ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృపా కార్యక్రమంకి వెళ్ళి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు వాక్య భాగాన్ని విన నీ బిడ్డలందరినీ ప్రభు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఎవరైతే ప్రభునైనా నాకెవరు తోడు లేరు, నేను అనాథని, నేను ఒంటరిగా మిగిలిపోయాను, నా బిడ్డలని విడిచిపెట్టేశారు, నా బిడ్డలు ఎవరు నాకు తోడు లేరు, నా భర్త నాకు తోడు లేరు, నా బంధువులందరూ నాకు ఎవరు తోడు లేని అందరూ విడిచిపెట్టారు ప్రభు అని ఎవరైతే ప్రభు బలహీనపడి నన్ను కృంగు పరిస్థితిలో ఉన్నారో నేను ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నన్ను నీ దయగల హస్తము ప్రభునైనా వారికి తోడుగా ఉంచండి అయ్యా, నీ ఆత్మని ప్రభువులకు తోడుగా ఉంచండి, పరిశుద్ధాత్మ దేవ వారికి తోడుగా ఉంచని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. బలపరచను నాయన, నిజమే ప్రభు వాగ్దానం చేశావు, నువ్వు మాతో కూడా ఉంటానని చెప్పావు నాయన. అయ్యా నీ తోడు లేకపోతే, అయ్యా నీ నీడ మాకు లేకపోతే, అయ్యా నీ కృప మాకు లేకపోతే ప్రభునైనా మేమేమాత్రం కూడా ఏమి చేయలేము రాజా. నీకు వందనాలు నాయన. నువ్వు మాకు ఒక మంచి నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకు, ఒక మంచి ఆశ మా జీవితం మాకు కల్పించినందుకు నాయన, ఈ మంచి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అనేక మంది బిడ్డలు ప్రభునైనా వారిని దీవించండి, వారి అవసరాలు తీర్చండి. వారు ఏదైతే ప్రభు నీ దగ్గర మోకరించినైనా నేను అడుగుతూ ఉన్నారో యేసు నామములో ప్రభు వారి మీరు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈరోజు ఎవరైనా సరే బలహీనతతో, అప్పులు బాధలతో, సమస్యలతో సతమతం అవుతూ ఉంటే యేసు క్రీస్తు అధికారులైన నామములో ప్రభునైనా ఈరోజు వారిని మీరు స్వస్థపరచండి, స్వస్థపరచమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో వారికున్న ప్రతి అవసరం తీర్చండి. యేసు క్రీస్తు నామములో నీకు స్తోత్రమునైనా. నీ కృప వారి మీద సమృద్ధిగా ఉంచండి. వారికి, వారి కుటుంబానికి, నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు అధికంగా దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇలాగే కొనసాగుతూ ఉండడానికి నాయన అనేక మంది హృదయాలు మీరు తెరమని ప్రార్థన చేస్తాను. నీకు స్తోత్రం కలుగును గాక ప్రభు. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి నేను ప్రపంచమంతా ఈ సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు చాలా అదృష్టవంతులు, మీరు దీవించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు, గొప్ప వరం. ఈ పరిచర్యని ముందుకు కొనసాగించడానికి విశ్వాసముతో, ప్రార్థనతో దీన్ని మేము కొనసాగిస్తున్నాం. మరి మీలో ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి మా నిరీక్షణ ద్విమాస పత్రిక మీకు కావాల్సిన వారు, అలాగే మా పాటల సీడీలకు కావాల్సిన వారు, అలాగే ఇక మెసేజ్ జీవీలకు కావాల్సిన వారు, అలాగే నేను రాసినటువంటి నా అనుభవపూర్వకంగా ప్రభు దగ్గర కనిపెట్టి రాసినటువంటి పుస్తకాలు 5 పుస్తకాలు ఉన్నాయి. మరి పుస్తకాలు కావాల్సిన వారు మరి మాకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకు మీరు మాకు ఫోన్ చేసి మాకు చెప్పిన యెడల, మీ అడ్రస్ మాకు ఇచ్చిన యెడల మేము ప్రార్థనాపూర్వకంగా వాటిని మీకు పంపించి మీ ఆత్మ అభివృద్ధిలో మేము మీకు తోడ్పడి ఉంటామని మీకు మనవి చేస్తున్నాను. దీన్ని మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ తిరిగి ఇదే రోజు మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అంతవరకు మా కొరకు ప్రార్థన చేస్తుండండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిద్దాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ ప్రపంచానికి దేవుని సువార్తని మనం అందిద్దాం. ఈ సువార్త వల్ల మీరు మాతో కలిపి పాలుభాగస్తులుగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవజనులు రెవరెండ్ ఎల్ యేసురత్నం గారు దేవుని యొక్క బలమైన సాధనములుగా దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుచున్నారు. నిరీక్షణ ఆధ్యాత్మిక ద్విమాస పత్రిక ద్వారా, ఉత్తరముల ద్వారా, టెలిఫోన్స్ కాల్స్ ద్వారా వస్తున్న ప్రతి ప్రార్థన అవసరతల కొరకు దేవుని వాగ్దానములు ఎత్తి ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థన అవసరతల కొరకు మా చిరునామా రెవరెండ్ ఎల్ యేసురత్నం, హోప్ చర్చ్, డోర్ నెంబర్ 51-2-100, వడ్డీలవారి వీధి, రాజేంద్ర నగర్, రాజమండ్రి. మా ఫోన్ నెంబర్స్ 9848974366, 083246521. Our website www.dhm.org.in.